దర్శకంగా నిర్వహించాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కింది. మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ డిఎస్సి మీద జరిగిన స్కామ్ ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని యువతకి అండగా ఈరోజు అందరూ ధర్నాలు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీ స్కామ్ కన్నా ఈ మెగా డిఎస్సి స్కామే చాలా పెద్దది. దీంట్లో జరిగిన అక్రమాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే కేంద్ర మంత్రి గారు నైతిక బాధ్యత వహించి నీట్ పేపర్ లీకేజీకి రాజీనామా చేశారో అలాగే రాష్ట్రంలో మెగా డిఎస్సి లీకేజ్కి అలాగే 420 జీవోలు ఇచ్చి అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాల్ని అంటగట్టి అక్రమాలు చేసినందుకు నైతిక బాధ్యత వహించి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చూస్తే నీట్ పేపర్లో లీకేజ్ జరిగిన వెంటనే యువత దాని మీద ఉద్యమం చేస్తే మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ పేపర్ లీకేజ్కి కారణమైన కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే యాంటీ లీకేజ్ ఏదైతే ఉందో యాంటీ పేపర్ లీక్ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ పేపర్ లీకేజ్ బాధ్యత తీసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయటం కూడా జరిగింది. మరి ఈరోజు జంజీలు యువత విద్యార్థి కోరుకునేది జవాబుదారీతనం. ఆ జవాబుదారీతనాన్ని కేంద్ర ప్రభుత్వం చూపించినప్పుడు రాష్ట్రంలో అంతకు మించిన స్కాము ఈ మెగా డిఎస్సిలో జరిగినప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు జవాబుదారీతనంతో తన కొడుకుతో రాజీనామా చేయించలేదని నేను అడుగుతున్నా. ఈరోజు మీ పార్టీలో ఉన్న మంత్రులతో మాటలు కూడా సరిగ్గా మాట్లాడటం చేత కానీ చెత్త వాళ్ళతో ఈరోజు తిట్టించడానికి లేదా మీ పార్టీలో ఉన్న రౌడీలతో ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల మీద దాడులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ తప్పు చేసిన నీ కొడుకుని రాజీనామా చేయించి ఈరోజు అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెగా డిఎస్సిలో స్కామ్ జరిగింది, అది ఎలా జరిగిందో ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించడం జరిగింది. కానీ 2 నెలల వరకు దానికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే దమ్ముంటే రాజగన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి మీ నాన్న అడిగితే తెలుస్తుంది. ఊరికే మైకులు ఉన్నాయి కదా, పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని మాట్లాడటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా డిఎస్సి మీద నమ్మకాలు పెట్టుకుని అర్హులైన వాళ్ళు ఎలా మోసపోయారో చెప్పినప్పుడు ఎందుకు నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు? విద్యాశాఖ మంత్రిగా నీ బాధ్యత కాదా? ఈరోజు ఎవరితో అఫీషియల్స్తో మీటింగ్ పెట్టాము, వాళ్ళు చెబుతున్నా కూడా మీరు వినట్లేదు అంటే అఫీషియల్స్ ఏం చెప్తున్నారు? జీవో ప్రకారం మేము చేసామంటున్నారు. ఆ జీవోలే మీరు ఈ ఉద్యోగాల్లో అక్రమాలు చేయడానికి ఇచ్చిన 420 జీవోలు అని చెప్పడం జరుగుతుంది. ఇదిగో మీరు ఇచ్చిన జీవోలు. ఎప్పుడూ కూడా ఒక ఉద్యోగాన్ని రిక్రూట్ చేయాలంటే దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, దాంట్లో ఏ విధంగా ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఏ బేసిక్లో ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. వాటిని అన్నింటినీ తుంగలో దొక్కి ఈరోజు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 ఈ 420 జీవోలు మీరు తీసుకొచ్చారు. దేనికి? ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు చేసుకొని కోట్లాది రూపాయలు దోచుకొని అనర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటానికి. ఒకటి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి 3% అంటే 2% స్పోర్ట్స్ కోటాలు ఇవ్వాలి, 3%కి పెంచారు. సో సంతోషమే 3% పెంచడం, కానీ న్యాయబద్ధంగా ఇచ్చారా? లేదు. మీరు ఇచ్చిన జీవో నెంబర్ 47లో క్లియర్గా ఉంది. దీంట్లో ఏముంది? వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్సే లేకుండా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఏ డిపార్ట్మెంట్, పోలీస్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఒక జీవోని ఇచ్చారు.
ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకుండా ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? వాళ్ళ సర్టిఫికేట్స్ ఒరిజినల్ లేకుండా ఎలా ఇస్తారో ఒకసారి చెప్పండి. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేటప్పుడు ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేశారు. అవన్నీ బయటకు వచ్చాయి. ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి, దాయాలు ఆడే వాళ్ళకి, వానాగుంతలు ఆడే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఈ రాష్ట్రం కోసం దేశం కోసం మెడల్స్ తెచ్చే వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వలేదంటే మీరెంత దగా చేశారు ఈ డిఎస్సి ఎగ్జామ్ పేరుతో అనేది అందరికీ కనిపిస్తుంది. పోనీ మీరు ఇచ్చిన జీవోలు నిజమైన జీవోలు, ఇది రాష్ట్ర యువతకి పనికొస్తాయని నమ్మకం మీకుంటే ఎందుకు ఈరోజు అవి క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ జీవో ఇచ్చారు? అంటే 3% జీవో ఇచ్చి దాంట్లో ఎగ్జామ్ లేకుండా రిక్రూట్ చేయొచ్చని జీవో ఇచ్చి మీరు కోట్లాది రూపాయలు స్కామ్ చేసి ఉద్యోగాలు మీకు కావాల్సిన అనర్హులకు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 56 తీసుకొచ్చారు. దీంట్లో ఏమిచ్చారు? నెసెసరీ అమెండ్మెంట్స్ హ్యావ్ బీన్ issued wide reference, third read about to Andhra Pradesh State and Subordinate Service Rules 1996 issued in GOMS number 436 General Administration Department dated 15th October 1996 subsequently amended from time to time. గతంలో ఏ జీవో అయితే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే దాని బేసిస్లోనే జాబ్స్ ఇవ్వాలన్న పాత జీవోని మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మీరు తీసుకొచ్చిన జీవోలు 420 జీవోలు కాదని నేను అడుగుతున్నా. సో ఈ విధంగా మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సిని చూపించి ఈరోజు యువతను మోసం చేసిన లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే మీరు పోలీసులు పెట్టుకొని ఎన్ని దాడులు చేయాలనుకున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం చేసినా ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే తల వంచి దానికి నైతిక బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. మీరంతా జూజూబీలు ఏపీ రాష్ట్రంలో మీరు ఏ విధంగా అయితే ఈ ఈవీఎంలని స్కామ్ చేసి దొంగదారిన వచ్చిన ప్రభుత్వం మీది. కాబట్టి ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి ఎలా వస్తున్నారో చూశారు. మొన్న పొగాకు రైతులు జగన్ గారు వస్తే ఎలా వచ్చారో చూశారు. ఖచ్చితంగా మీ భర్తం పట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత, మహిళలు రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బాధ్యతగా వహించాల్సిన మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి లేదా మొన్న మోడీ గారి మీటింగ్ జరిగితే మోడీ గారికి భజన చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప మీకు అధికారం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత లేకపోవడం దిగజాడుతనం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని న్యాయబద్ధంగా నడుచుకొని ఈ మెగా డిఎస్సీలో అన్యాయమైన అర్హులకి న్యాయం చేయాలి. సిబిఐ విచారణ వెళ్ళే అలాగే లోకేష్తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. అండ్ రెండోది, మొన్న మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కళ్ళార్పకుండా ఎలా అబద్ధాలు చేశారో మీరు చూశారు. ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని, జగనన్నని బ్యాట్ చేయడానికి జగనన్న అనని దాన్ని ఏ విధంగా పాడిందే పాడరా అన్నట్టుగా అబద్ధాలు పచ్చ ఛానల్లో, పచ్చ పేపర్లో రాసుకోవడానికి మాట్లాడారో మీరు చూశారు. అంటే నిజంగా ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు అవసరమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకునింటే ఆ ప్రాంత రైతులకి వారికి కాంపన్సేషన్గా ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇచ్చారు? పర్మిషన్లు అక్కడ కట్టడానికి ఏ విధంగా తీసుకొచ్చారు? ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కృషి చేశారో అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఎవరో కట్టిన బిల్డింగ్కి మీరు సిగ్గు లేకుండా పోయి ఈరోజు మీరు నిల్చోవడమే తప్పంటే మళ్ళీ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. నాకు ఇంత సర్వీస్ ఉంది, నేను అంత ఢిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు నాయుడు మరి భోగాపురంలో ఎప్పుడో నువ్వు రాయేస్తానని ఒక రాయిని చూపిస్తున్నావు, అది ఎక్కడుంది? మరి ఆ రాయేసినప్పుడే నెల్లూరులో ఒక రాయేసావు, కుప్పంలో ఒక రాయేసావు, మరి అవి ఎందుకు ఎయిర్పోర్ట్లుగా మారలేదు అని నేను అడుగుతున్నా. మరి 45 ఏళ్ళు 50 ఏళ్ళ సర్వీస్ ఉందని చెప్పుకునే నీకు నిన్ను ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యే అవకాశం ఇచ్చినందుకు కుప్పంలో టెంకాయ కొట్టిన ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంకా కట్టలేకపోతున్నావు?
ఆ కుప్పంకి నువ్వు నీళ్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇంకా ఈ జెన్జీల కాలంలో కూడా పాత కాలంలో లాగా నువ్వు అబద్ధాలు చెప్తే సోషల్ మీడియాలో ఇమీడియట్గా ఏది నిజం ఏది అబద్ధం అని అందరికీ తెలిసిపోయే పరిస్థితి. కాబట్టి నీ అబద్ధాలు కట్టిబెట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు, యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 10,000 కోట్లు బకాయి ఉంది. అది వెంటనే చెల్లించాలి. అలాగే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తానన్నది వెంటనే అమలు చేయాలి. ఈ 2 ఏళ్లలో ఇవ్వని దాన్ని కూడా కలిపి నిరుద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన విజయవాడలో ఏ విధంగా బోండా ఉమ్మ కానీ ఇంకొక చోట కానీ ఈరోజు కోడిగుడ్లతో కొట్టడం ఏంటి, ఈరోజు వచ్చి రాళ్లకు దాడి చేయటం ఏంటి, అసలు ఈ నిరాహార దీక్షల దగ్గర ఉచ్చలు పోయటం ఏంటి అంటే సైకోలా మీరు, రాక్షసులా ఏంటి అసలు? మీకేం పేరు పెట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు తప్పు చేయకుంటే మెగా డిఎస్సిలో మీరు కనుక స్కామ్ చేసి అక్రమాలు చేయకుంటే ఎందుకు ఈ విధంగా ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇలాంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు? పోలీసులతో ఎందుకు బెదిరిస్తున్నారు లీడర్స్ని, యువతని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక మంచి సుపరిపాలన జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. యువగళం పాదయాత్ర సమయంలో విద్యాశాఖ మంత్రివర్యులు ఇప్పుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పనేసని పాదయాత్రలో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మెగా డిఎస్సిని మీద మొట్టమొదటి సంతకం పెడతాం ఆ ఫైల్ మీద అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, తర్వాత 150 రోజుల్లోనే గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, వాళ్ళ తొత్తులు కావచ్చు, 335 కేసులు వేసినా సరే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా 16,347 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అయితే మంచి జరిగితే దాన్ని అభినందించాలి, లేకపోతే కామ్గా ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా శుభం జరుగుతుంటే నచ్చదు, మంచి జరుగుతుంటే నచ్చదు, సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం మహేష్ బాబు గారి ఒక సినిమా ఉంటుంది, 1 అనో ఏదో సినిమా, దాంట్లో విలన్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్ కింద ఉంటారు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఎవరైనా చచ్చిపోయి ఆ ఇంటి దగ్గర అందరూ బంధువులు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇతన్ని వెళ్ళి అదొక సంగీతం లాగా వింటూ ఆనందపడతా ఉంటాడు. కొన్ని రోజులకి ఎవరైనా ఊర్లో చనిపోకపోతే ఇతనే వెళ్ళి చంపి ఆ ఇంటి దగ్గర మళ్ళీ ఏడుస్తుంటే పోయి విని ఆనందపడేటటువంటి పరిస్థితికి వెళ్తాడు. అట్లా పెరిగి పెరిగి పెద్దవాడే కొద్దీ ఎక్కువ మంది పబ్లిక్ ఉన్న చోట ఏదో ఒక ఇది చేసి వాళ్ళందరిని చంపి అందరూ ఏడుస్తూ ఉంటే ఒక రైలు ప్రమాదం గురయ్యేటట్టు లేకపోతే ఒక బ్లాస్టింగ్ అయ్యేటట్టు చేసి అందరూ ఏడుస్తుంటే దాన్ని విని ఆనందపడుతూ ఉంటారు. మనం అందరం చూసాం ఆ సినిమా కూడా. కావాల్సింటే ఇప్పుడు కూడా ఎవరైనా చూడొచ్చు. సేమ్ అటువంటి ప్రాబ్లమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పనేసి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఓదార్పు యాత్రలు అంటే నిజంగా ఏదో వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పనేసి వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నారు కావాలని చెప్పి అనుకున్నాం ఇన్ని రోజులు. కాదు, ఆ కుటుంబాల వాళ్ళు ఏదైనా వేడిస్తే అది విని అబ్బా ఆనందంగా ఉంది, వినసొంపుగా ఉందని చెప్పి ఆనందించడానికి ఆ రోజు ఓదార్పు యాత్రలు చేశారని చెప్పనేసి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి జరిగేటప్పుడు, 10 మందికి మేలు జరిగేటప్పుడు ఒక నాయకుడు అంటే అభినందించాలి, సంతోషపడాలి. ఖచ్చితంగా
మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల పోరాడేటటువంటి హక్కు, ప్రశ్నించేటటువంటి హక్కు మీకుంది. కానీ దానికి కూడా కొన్ని సిద్ధాంతాలు, విధి విధానాలు ఉంటాయి. ఒక విమర్శ చేసేటప్పుడు కూడా దానికి ఎంతవరకు సహేతుకంగా ఉందని ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితిలో విచక్షణ కోల్పోయి మీరు, మీ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసహ్యించుకుంటున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు ఎంతో పారదర్శకంగా డిఎస్సిని నిర్వహించి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఇంత దారుణమైన అవాస్తవాలు. అది కూడా ఏంటి, రిక్రూట్మెంట్ అయిపోయింది, టీచర్స్ జాయిన్ అయిపోయారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆల్మోస్ట్ సంవత్సర కాలం ముగిసిపోయింది, అద్భుతమైన ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో వస్తున్నాయి. నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి 1,06,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. సో మంచి జరుగుతుంది కదా రాష్ట్ర ప్రజలకి, మీకు నచ్చదు కాబట్టి కడుపు మంటతోటి ఏదో రకంగా విమర్శించాలి. అదేమంటే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. దేనికి రాజీనామా చేయాలి? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినందుక? సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ పేరుతోటి మంచి క్వాలిటీ బ్యాగులు కావచ్చు, షూస్ కావచ్చు, ఫోటోలు లేకుండా ఆనాడు మీరు బూట్ల మీద, కోడిగుడ్ల మీద కూడా ఫోటోలు వేసుకున్నారు. ఈరోజు ఒక్క బ్రోచర్ మీద కానీ, ఒక్క పుస్తకం మీద కానీ, ఒక్క బ్యాగ్ మీద కూడా నా ఫోటో కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఎవ్వరి ఫోటో ఉండకూడదు. విద్యాలయాల్లో, పాఠశాలలో రాజకీయాలకి తావు లేకుండా ఉండాలని గొప్ప ఆలోచనతో ఈరోజు లోకేష్ గారు వెళ్తా ఉన్నారు. అందుకు రాజీనామా చేయాలా? డొక్కా సీతమ్మ తల్లి మధ్యాహ్న భోజన పథకం పెట్టి సన్నబియ్యం ఇవ్వడంతో పాటు ఏ ప్రాంతాల వాళ్ళకి తగ్గట్టు ఆ ప్రాంతాల మెనూ అప్లై చేసి ఆ బిడ్డల కడుపు నిండా అన్నం తింటున్నందుకు రాజీనామా చేయాలా? ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అమలు చేసినందుకు రాజీనామా చేయాలా? ఈరోజు ప్రభుత్వ పాఠశాలని లీప్, ప్రతి నియోజకవర్గానికి ఒక లీప్ పాఠశాలని పెట్టే విధంగా మోడల్ పాఠశాలలు పెడుతున్నందుకు రాజీనామా చేయాలా? నో బ్యాగ్ డే అని చెప్పనేసి పిల్లలకి శ్రమ లేకుండా సంతోషంగా వాళ్ళు ఆటపాటలతో గడిపి ఒక మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని ఆలోచన చేసినందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన మార్కులు తెచ్చుకున్న వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అభినందిస్తూ ఒక ప్రముఖ దినపత్రికల్లో వాళ్ళందరి ఫోటోలు పెట్టి యాడ్ వేసి ప్రభుత్వ పాఠశాలలో ఇంత అద్భుతంగా పిల్లలు ఫలితాలు సాధిస్తున్నారని చెప్పినందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి టీచర్లని సింగపూర్ పంపించి ట్రైనింగ్ ఇచ్చినందుకు లోకేష్ గారు రాజీనామా చేయాలా? దేనికి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ నాయకులు చెప్పండి. ఇంత అద్భుతంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి టీచర్లు లేని చోట ఇంత గొప్ప రిక్రూట్మెంట్ చేసి టీచర్లను పెట్టి ప్రభుత్వ పాఠశాలలంటే అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చేటటువంటి పాఠశాల కింద తీర్చిదిద్దుతున్నందుకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా? సిగ్గుండాలి అడగటానికి. కళ్ళ ముందు ఇంత అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నా కూడా మీరు లోకేష్ గారి రాజీనామా చేయాలంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఎన్నికల్లో చూపించారు. 11 సీట్లు 151 నుంచి 11కు తీసుకొచ్చారు. అట్లాగే ఈరోజు మీరు మొన్న కర్నూలులో టీచర్సు, రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి 2025 టీచర్సు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఈ గొడ్డల పార్టీ నాయకులు అని చెప్పనేసని వాళ్ళు 5,000 మంది టీచర్లు కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి జిల్లా పరిషత్ ఆఫీసు వరకు ర్యాలీ చేసి వాళ్ళ నిరసనని మీ మీద తెలియజేశారు. ఇంకా గనక మాట్లాడితే, అవాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు తిరగబడతారు. డిఎస్సి టీచర్లు తిరగబడతారు, వాళ్ళ తల్లిదండ్రులు తిరగబడతారు, వాళ్ళ బంధువులు, స్నేహితులు తిరగబడి మిమ్మల్ని తరిమి కొడతారనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు అదేమంటే జెన్జీ వారంట. అయ్యా, జెన్జీ అంటే ఏందో కొంచెం తెలుసుకోండి. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళని జెన్జీస్ అంటారు, జనరేషన్.
మీరు జంజీ వారని చెప్పేసి మీరు దీక్షల్లో కూర్చోబెట్టి చూస్తే పాపం వాళ్ళకి మంచినీళ్ళు అయిపోతే ఒక గంట అయితే కళ్ళు తిరిగి పడిపోయేటటువంటి ముసలోళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి జంజీవార్ అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు. జంజీలు మీ యొక్క ఆకృత్యాలు గుర్తించారు కాబట్టే 2024లో మీకు 11 సీట్లు వచ్చాయన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. 2023లోనే వాళ్ళు గుర్తించారు కాబట్టే ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన ముగ్గురం అఖండ మెజార్టీతోటి గెలవటం జరిగింది. అంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పే జంజీ వాళ్ళకి అద్భుతంగా అవగాహన ఉంది. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటాయి అనేది జంజీ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. మీరు చెప్పే జంజీ వేరని అర్థమవుతుంది. మీ పార్టీ తరఫున కూడా జంజీస్ ఉన్నారు. జీ ఫర్ గంజాయి బ్యాచ్. ఎస్, మీ జనరేషన్ కూడా ఒక బ్యాచ్ ఉంది, అది గంజాయి బ్యాచ్. మీరు 5 సంవత్సరాల్లో చేసిన ఆకృత్యాలకి గంజాయిలకి బానిసైపోయి ఈరోజు ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ని ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా నాశనం చేశారో చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు ఆ జనరేషన్ని ఏ విధంగా బిల్డ్ చేస్తున్నారో ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. అటు విద్యాశాఖ మంత్రిగా విద్యా ప్రమాణాలు పెంచుతూ, ఐటీ శాఖ మంత్రిగా కంపెనీలు తీసుకొస్తూ లోకేష్ గారు బంగారు బాటలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జెన్జీస్కి, జెన్ ఆల్ఫాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండేలాగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇంత అద్భుతంగా గౌరవం ఇస్తున్నారనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నిసార్లు అవాస్తవాలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీతో పాటు మీ తొత్తులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తప్పిస్తే ఒక్క నిరుద్యోగి కానీ, ఎవరైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు కానీ ఒక్కరు కూడా మీతో రాలేదనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ప్రతి ఆరోపణకి అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ స్పష్టంగా ఇవ్వటం జరిగింది. మీరు కోర్టులో వేస్తే కోర్టు మీకు అక్షంతలేసింది, ముట్టికాయలేసింది, ఇంకా పరుషంగా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని ఇటువంటి చవకబారు ఆరోపణలు చేసుకోవటం మారితే మంచిదని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ నాయకులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్తున్నాం, రండి ఖచ్చితంగా రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది, దాంట్లో చర్చిద్దాం. మీరు చేసే ప్రతి ఆరోపణకి అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం, నిజాయితీ మాకు, మా నాయకుడికి, కూటమి ప్రభుత్వానికి ఉందనే సంగతి కూడా తెలియజేస్తూ, ఇకనైనా ఇటువంటి ప్రేలాపనలు మారి ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి విమర్శలు చేయటం కానీ, సద్విమర్శలు చేయటం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందని హెచ్చరిస్తూ, ప్రజలు మిమ్మల్ని రోడ్డు మీద తరిమి కొట్టే స్థితికి కూడా దిగజారిపోవద్దని హితవు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.